గాదే ఇన్నయ్య గారు ఆయనని అరెస్ట్ చేసిర్రు. ఏ కేసులో అరెస్ట్ చేసిర్రు? గాదే ఇన్నయ్య గారిని ఆయన కాటా రామచంద్ర రెడ్డి గారు మాజీ మావోయిస్టు, ఆయన ఎన్కౌంటర్లో చనిపోతే ఆయన అంత్యక్రియలకు పాల్గొన్న సందర్భంలో ఆయన అక్కడ మాట్లాడినటువంటి వీడియోలను బేస్ చేసుకొని ఆయన ఆ రోజు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ అయ్యి దాదాపు 3 నెలలు దాటింది. ఆయన చాలా సివియర్ బ్యాక్ ప్రాబ్లమ్స్, అంటే వెన్నుముకకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఆయన జైల్లో ఉన్నప్పటికీ తీవ్రమైన అనారోగ్యంతో ఇబ్బంది పడితే రీసెంట్గా ఆయనకి ఆ వెన్నుముకకి ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఆయన పరిస్థితుల్లో ఏం మార్పు రాలే పెద్దగా. సో అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఏం చెప్పారంటే, నిమ్స్లో ఈ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఏం చెప్పారంటే, మిమ్మల్ని మీ కాళ్ళు మొత్తం చచ్చుబడిపోకుండా, అప్పటికే ఆయనకి కాళ్ళలో చలనం ఆగిపోయింది, చలనం తగ్గిపోతున్నది, ఆ సందర్భంలో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఈ ఆపరేషన్ తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఇదేమి 100% ఏమి గ్యారంటీ ఇవ్వలేము, ఎందుకంటే ఇంకా కొన్ని చోట్ల ఆ నర్వ్స్ అనేవి కొన్ని చోట్ల కంప్రెస్ అవుతూ ఉన్నాయి. సో కాబట్టి మిమ్మల్ని ఇంకొంతకాలం సేఫ్గా, అంటే మీరు నడవడానికి కొంత అవకాశం కల్పించడానికి, సస్టైన్ అవ్వడానికి అవకాశం కల్పిస్తున్నాం అంతే తప్ప పూర్తి స్థాయిలో ఇదైతే నయం కాదు అని డాక్టర్స్ చాలా క్లియర్గా చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన బయట ఉన్నారు. ఎందుకు? ఈ ఆపరేషన్ కోసం బయటకు వచ్చారు. ఆపరేషన్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళి మాకు ఇంకా కొంచెం రిలాక్సేషన్ ఇవ్వండి, చాలా దారుణంగా ఉంది పరిస్థితి, అక్కడ చెర్లపల్లి జైల్లోనో చెంచల్గూడలోనో మాకు అక్కడ ఫిజియోథెరపిస్ట్ ఎవరు లేరు, అక్కడ ఇక్కడే ఇంట్లో ఉంటాము, మేము కొంచెం ఇదంతా సెట్ అయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ నేను జైలుకి వెళ్తాను ఆయన కోర్టును అభ్యర్థిస్తే కోర్టులో ఆయనకి నిరాశ మిగిలింది. ఆయనకి అవకాశం ఇవ్వలే, ఎక్స్టెన్షన్ ఇవ్వలే, అంటే బెయిల్ రిలాక్సేషన్ ఇవ్వకపోవడంతో ఇవాళ ఆయన 3 గంటలకి మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళబోతున్నారు. తీవ్రమైన అనారోగ్యం, నడవలేనటువంటి పరిస్థితి, ఏదైనా సపోర్ట్ లేనిది. మళ్ళీ ఆయనకి ఇంకా అవసరమైతే డైలీ ఫిజియోథెరపీ చేస్తే పరిస్థితి ఒకవేళ మారకపోతే మళ్ళీ ఆయన హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్లో ఆ మనిషిని జైలుకి తీసుకుపోతున్నారు. ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి మనం ఏం చేయలేం. ఇప్పుడు మనము జడ్జి గారు రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చారని కూడా మనం చెప్పాం. జడ్జి ఎట్లా ఆర్డర్ ఇస్తారు? జడ్జి తన ముందున్నటువంటి ఆధారాలను బేస్ చేసుకొని ఆర్డర్ ఇస్తారు. కోర్టులో ఆర్గ్యుమెంట్ ఏం జరిగింది? ఈయన తరపు న్యాయవాదులేమో అక్కడ ఫిజియోథెరపిస్ట్ లేడు, సో అక్కడ ఇబ్బంది ఉంటుంది, మాకు కొంచెం రిలాక్సేషన్ ఇవ్వండి అని వీళ్ళు అడిగినారు, అంటే ఎక్స్టెన్షన్ ఇవ్వండి అని. అక్కడ ఉన్న పీపీ కానీ ఎన్ఐఏ వీళ్ళు అడ్వకేట్ కానీ వీళ్ళు ఏం చెప్పినారు, లేదు అక్కడ ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు అన్నారు. మొత్తానికి జడ్జి లేదు ఇది ఎక్స్టెన్షన్ ఏం లేదని చెప్పి ఆమె జైలుకి ఇవ్వాలని చెప్పేసింది. ఇవాళ ఆయన వెళ్తున్నారు. మరి అక్కడ వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంది? అసలు ఈ టోటల్ కేసులో అసలు మీరు మావోయిస్టులే లేరు, మావోయిస్టులను ఖతం చేసినామని సంబరాలు చేసుకొని పార్లమెంట్ వేదికగా కేంద్ర హోంశాఖ మంత్రి, ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, ఈ తెలంగాణలో డీజీపీ దగ్గర నుంచి ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చి తెలంగాణలో తెలంగాణ అడవులు అసలు ఒక్క మావోయిస్టు కూడా లేడని తేల్చిన తర్వాత మరి వీళ్ళ మీద కేసులు ఏంది? ఎంతకాలం ఇది? ఏం చేస్తారు? మనుషులను చంపేస్తారా? దేశాన్ని ముంచి విదేశాలకు పారిపోయినాడు బాగానే ఉంటాడు. ఈ దేశంలో క్రిమినల్ కేసులకు పాల్పడి పార్లమెంట్లో, అసెంబ్లీలో ఉన్న ఈ రాజకీయ నాయకులు బాగానే ఉంటారు. అరే ప్రజల కోసం కొట్లాడి ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్న ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఈ జీవితాన్ని ఇస్తుంది ఈ దేశం? ఏమనంటే వీళ్ళు అర్బన్ నక్సలైట్లు. ఆయన ఎప్పుడో 1980s ఆయన బయటకు వచ్చిండు అడవుల్లోంచి. ఇన్నయ్య గారు 1985-86లో వచ్చిండు, ఇంకా మేము ముట్టలేపటికి. ఆయన ఆరోగ్యం సహకరించకనో ఇంకేదైనా కారణాల చేత ఆయన బయటకు వచ్చిండు. ఆయన బయటకు వచ్చి ప్రజా సమస్యల మీద కొట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు మావోయిస్టులు ఉన్నారు, వాళ్ళకి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందంటే ఓకే, సరే అట్లా అరెస్ట్ చేసిరు అనుకుందాం. మీరే అంటున్నారు మావోయిస్టులు లేరు అని. మరి ఇంకా మావోయిస్టులే లేరన్న తర్వాత ఇంకా వాళ్ళు ఎవరితో మాట్లాడడానికి అవకాశం ఉంది? ఇప్పుడు మీరు చూడండి, రీసెంట్గా దేవ్జీ కానీ ఇంకా కొంతమంది వాళ్ళేమో లొంగిపోలేదు, మేము అరెస్ట్ అయినామని వాళ్ళు అంటున్నారు. లేదు లొంగిపోయారని గవర్నమెంట్ అంటుంది. వాళ్ళే అంటున్నారు మేము లొంగిపోలేదు, అరెస్ట్ అయినామని. మరి అరెస్ట్ అయిన వాళ్ళేమో బయట ఉంటారు, ప్రజల కోసం కొట్లాడుతున్న వీళ్ళేమో లోపల ఉంటారా? 3 నెలలు అయిపోయింది, ఎంతకాలం ఇంకా? పోనీ ఆయన ఆరోగ్యమైన సహకరిస్తున్నది, బాగానే ఉన్నాడు అంటే జైల్లో పెట్టినా ఒక అర్థం ఉన్నది. తీవ్రమైన ఆయనకు సంబంధించిన ఎంఆర్ఐ రిపోర్ట్ ఇది. రెడ్ మార్క్లో ఉన్నది D8, D9, D10 కంప్రెషన్స్ NPW సర్జరీస్ డన్ ఎట్ దిస్ రీజియన్. ఈ ప్లేస్లో ఆయనకి ఆపరేషన్ జరిగింది. గ్రీన్ మార్క్ సర్వైకల్ రీజియన్ ప్రాబ్లమ్ ఈజ్ ప్రోగ్రెసింగ్. ఇక్కడ ప్రాబ్లం మళ్ళీ ఇక్కడ అగ్రివేట్ అవుతున్నది. ఇక్కడ కూడా ఇంకొక ప్రాబ్లం.
అండ్ ఇఫ్ నాట్ గివెన్ రెస్ట్ మే లీడ్ టు కంప్లీట్ పారాలసిస్. ఒకవేళ కనుక ఈ సమస్య నుంచి ఆయన బయటపడకపోతే ఆయన పూర్తిగా పక్షవాతంతో బెడ్కి పరిమితం అయ్యే అవకాశం ఉందట. అంటే పెరాలసిస్ వచ్చే అవకాశం. ఎవరు చెప్తున్నారు? డాక్టర్లే చెప్తున్నారు ఈ మాట. మరి ఇప్పుడు ఆయన తీసుకుపోయి జైల్లో పెడతారు. అక్కడ ఫిజియోథెరపిస్ట్ అందుబాటులో లేకపోతే ఏంది? రోజుకి 2 సార్లు ఆయనకి ఫిజియోథెరపీ చేయాలి. అసలు ఉందా అండి దేశంలో న్యాయం అనేది ఉందా? ఇగో L3 అండ్ L4 కంప్రెషన్ లాసింగ్ సెన్సేషన్. అంటే ఆయన కాళ్ళకు కూడా సరిగ్గా సెన్సేషన్ లేదు. ఏమని వాదిస్తారు? ఈయన తప్పుడు రిపోర్ట్స్ తెచ్చిండి. అరే తప్పుడు రిపోర్ట్స్ తెచ్చి డాక్టర్లను ముందు పెట్టండి మరి. అండ్ హ్యావింగ్ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ రైట్ లెగ్ అండ్ హ్యావింగ్ వీక్నెస్ ఆఫ్ బోత్ లెగ్స్. ఇంత భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నాడు ఆయన. ఇగో L4, L5 ప్రీవియస్ సర్జరీ. అంటే ఆయన అంతకుముందే సర్జరీ అయింది. ఇది 2వ సర్జరీ. ఈ సర్జరీ అయింది. ఇగో ఇక్కడ ఆయనకి స్క్రూస్ కూడా ఫిట్ చేశారు ఫిక్స్డ్ విత్ స్క్రూస్ అండ్ ప్లేట్స్ ఇన్ 2015. ఈ ప్లేట్స్ వేసిరు చూసిరా? ఇంత సివియర్ కండిషన్స్లో ఆయన ఉన్నాడు. మరి ఏం చెప్పాలి? ఇక ఎవరిని తప్పు పట్టాలా? సంపుతారా అండి మనుషులని? అంటే అసలు ఇక మరి ఈ దేశంలో మొత్తం అంతా దేశాన్ని ముంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు క్రిమినల్స్. మరి వాళ్ళకి సంబంధించిన ఇదేంది? ఇప్పుడు ఈయన ఏమన్నా బ్యాంకును ముంచిండా, లేకపోతే ఏమన్నా ముంచి 100 కోట్లు సంపాదించి వెనకేసుకున్నాడా, లేకపోతే ఎవరన్నా చంపిండా? ఆయనకు సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ ఇది. ఇప్పుడు ఆయనని ఇంటర్వ్యూ చేసిన 450 మందికి నోటీసులు ఇచ్చినారు. 450 మందికి ఎన్ఐఏ నోటీసులు ఇచ్చింది. నాతో స్టార్ట్ అయింది. 400 మందికి నోటీసులు ఇచ్చారు. నిమ్స్లో మెడికల్ సర్టిఫికేట్ ఇది 9/5/2026. ఇంకేం కావాలి? ఇక క్లియర్గా చెప్తున్నారు డాక్టర్స్. ఇవన్నీ రిపోర్ట్స్ ఇవన్నీ. ఆయన డిశ్చార్జ్ అయినటువంటి రికార్డ్ ఇది. ఏ డాక్టర్స్, ఏ సర్జన్, ఎవరు సర్జరీ చేశారు. ప్రొసీజర్ D8, D9 లామినెక్టమీ, పార్షియల్ D10 లామినెక్టమీ అండ్ ఆ లాంగ్వేజ్ మనం ఒకసారి చూడవచ్చు. సో ఇప్పుడు ఆయన ఇవాళ 3 గంటల తర్వాత ఆయన తీసుకుపోయి జైల్లో పెడతారు. మరి జైల్లో ట్రీట్మెంట్ లేకపోతే పరిస్థితి ఏంది? ఎట్లుంటుందో మనకు తెలియదా? సో ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మరి మీరేం చేస్తున్నారండి? నాకు అర్థం కాదు. మీరు ఇట్లాంటి వాళ్ళని వాడుకొని మీరు అధికారంలోకి వచ్చినప్పుడు అండ్ బీఆర్ఎస్ పార్టీ స్థాపించడంలో ఆయన కీలక పాత్ర పోషించిండు. మరి మీరేం ఇంతవరకు ఒక్కడు మాట్లాడింది లేదు. వాడు మాట్లాడి వీడు మాట్లాడాడు. మళ్ళీ వీళ్ళు మేము బీజేపీకి వ్యతిరేకం, మేము ఈ నోటీసులకు వ్యతిరేకం అని పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తారు. మరి ఇట్లాంటి వాళ్ళని మీకు ఉపయోగపడ్డ వ్యక్తిని మీరు కాపాడుకోవాల్సిన అవసరం లేదా?